శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు ఒకసారి మహర్షి దుర్వాసుణ్ణి అపహాస్యం చేశాడు. కోపించిన దుర్వాస మహర్షి అతనికి కుష్టు రోగం వస్తుందని శాపమిచ్చాడు. శాపం కారణంగా సాంబుడు తీవ్రమైన బాధకు గురయ్యాడు. ఏ వైద్యమూ పనిచెయ్యలేదు. అప్పుడు మహర్షులు అతనితో ఇలా అన్నారు: సూర్యదేవుడు ఆరోగ్యం, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు. ఆయనను శరణు వేడుకో. ఆ మాట విని సాంబుడు పవిత్రమైన చంద్రభాగానది తీరంలో 12 సంవత్సరాలు సూర్యనారాయణుని తపస్సు చేశాడు. ప్రతిరోజూ సూర్యోదయం వేళ నీటితో అర్ఘ్యం ఇచ్చి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని జపించాడు. తపస్సుకు మెచ్చిన సూర్యదేవుడు ప్రత్యక్షమై ఇలా వరమిచ్చాడు: నీకున్న రోగం నశిస్తుంది. ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం, కీర్తి కూడా లభిస్తాయి. ఆ క్షణమే సాంబుడి వ్యాధి పూర్తిగా నయమయ్యింది. ఆనందంతో సాంబుడు ప్రపంచంలో తొలి సూర్యాలయాన్ని నిర్మించాడు. అదే కొణార్క్ సూర్యమందిరంగా ప్రసిద్ధి చెందింది. ఈ కథ మనకు నేర్పే నీతి: సూర్యదేవుడు కేవలం గ్రహదేవుడు కాదు, ఆరోగ్యం, ధనం, జీవశక్తిని ప్రసాదించే ప్రత్యక్ష దైవం.